హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టపడం మనం తినడానికి. కాకపోతే ఇలా చేసుకుంటే మనం చక్కగా తినేయచ్చు. అదొక ముక్క ఇదొక ముక్క అని చెప్పి నేను అందుకని చెప్పి ఒక 5 ఫ్రూట్స్ చూపిస్తున్నానండి. మీ ఇష్టం ఏమైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేనైతే మ్యాంగో, ఇప్పుడు అంటే సీజన్ ఫ్రూట్స్ కాబట్టి సపోటా, మ్యాంగో తీసుకున్నాను. ఇంకా వాటర్ మిలను, పప్పాయ, గ్రేప్స్. ఓకేనా, నేను ఇలా తీసుకున్నాను అనమాట. 5 రకాలవి అన్నీ క్లీన్ చేసుకొని పీల్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ మ్యాంగో పీల్ చేసేసుకుంటున్నాను. మ్యాంగో కొంచెం గట్టిగా ఉన్నది తీసుకున్నానండి. మరి మెత్తగా ఉన్నదైతే సలాడ్కి బాగోదు. పిల్లలు అసలు ఫ్రూట్స్ అంటే ఇష్టపడరు కదండి. వాళ్ళకి ఇలాగే వెరైటీగా చేసి పెడితే మంచిగా తినేస్తారు అనమాట. ఏం లేదు, ఆ బౌల్లోనే వేస్తాము. నేను చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు. మా పిల్లలైతే మంచిగా తినేశారు, ఒక్కటి కూడా వదలలేదు. అంటే ఈ సలాడే మనకి బయట పర్చేస్ చేస్తే 130 రూపీస్ అలా తీసుకుంటున్నాను అనమాట. ఎవరికైనా ఓపిక ఉంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇప్పుడు చూస్తున్నాను కదా, చాలామంది అలాగే పర్చేస్ చేసుకుంటున్నారు. అలా ఎక్కువ మనీ అయిపోతుంది. ఎవరికైనా ఓపిక ఉన్నప్పుడు ఇలా సలాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఎక్కువ తినకూడదు అంటారు, బట్ టైం కుదిరినప్పుడు ఏం చేయలేం కదా. అది నేను ఒక పళ్ళెంలో అన్నీ ఇలా రెడీ పెట్టుకుంటున్నాను. ఇంకా సమ్మర్ అంటే ఇంకా మ్యాంగోస్ అసలు మనం తగ్గేదేలే కదా. ఇదిగోండి, ఇంకా చక్కగా ఇలా క్లీన్ చేసుకొని ఒకటి మ్యాంగో కట్ చేస్తే జారిపోతూ ఉంటుంది, తెలిసిందే కదా. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, లేదంటే పేస్ట్లా అయిపోతుంది. నాకు ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక 500 కూడా అవ్వలేదండి. ఓకేనా, వాటర్ మిలన్ వచ్చి ఒక 50 రూపీస్, పప్పాయ వచ్చి ఒక 30 రూపీస్, సపోటా ఒక 50 తక్కువే, మ్యాంగో కూడా 250 రూపీస్కి నాకు 3 మ్యాంగోస్ వచ్చాయి అమెజాన్లో. ఇంకా గ్రేప్స్ వచ్చి 79 రూపీస్, అంటే అన్నీ 500 లోపు. అవి ఎంతమంది తినచ్చు. ఇంకా నాకు కట్ చేయగా ఇంకా చాలా మిగిలాయి అనమాట. అంటే ఇంకొక నాకు 2 టైమ్స్కి వస్తుంది చక్కగా ఫ్రూట్ సలాడ్ అలాగా. సో మనం ఇంట్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే. అండ్ బాడీకి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ, ఎందుకంటే రెగ్యులర్గా కొంతమంది నాన్ వెజ్ అలా ఉంటారనమాట. సో అందుకని అప్పుడప్పుడు మేము ఇలా కూడా తింటూ ఉంటాము, ఎందుకంటే అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఇంకా నెక్స్ట్ సపోటా అండి. నేను కడిగి ఇలా పైన తొక్క తీసేస్తున్నాను. మాకు సపోటా ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది తొక్క, ఇటు సైడ్ దొరికేది. సో అందుకని అంత మంచిగా రాదు తొక్క అనేది. ఇదిగోండి, ఇంకా తీసి దానిలోని పిక్కలు పక్కన పెడేస్తున్నాను. ఇదంతా నాకు నియర్లీ ఒక 20 మినిట్స్ పట్టిందండి ప్రాసెస్ అంతా నేను చేయడానికి. ఇంకా నేను రెస్టారెంట్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ చాలా పెట్టాను. ఎవరికైనా యూజ్ అయితే చూడండి, కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి. అందులో నేను 1K దగ్గరలో ఉన్నాను. ఇంకా నాకు యూస్ఫుల్గా ఉంటుంది. కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తే కనుక గిఫ్ట్స్ ఇవ్వండి, నా ఛానల్కి మంచిగా ఉంటుంది. ఇంకా ఛానల్ వీడియోస్ చూసి కూడా సపోర్ట్ చేయండి. నాకు ఇంకా వాచ్ అవర్ వచ్చి మంచిగా గ్రోత్ అవుతుంది. ఇదిగోండి, నేను ఎలికా వాళ్ళది బుక్ చేసుకున్నాను. ఎలికా కాదు, సంథింగ్ ఎలీనానా ఏదో ఉంది, వాళ్ళ దగ్గర మ్యాంగోస్ బుక్ చేసుకున్నాను అమెజాన్లో. చాలా బాగున్నాయండి అసలు. ఇదిగో నెక్స్ట్ వాటర్ మిలను. కాయ మంచిగా చూసి తీసుకోవాలండి, అప్పుడు అంటే లోపల ఎర్రగా ఉందా లేదా అన్నది. కొన్నిసార్లు నాకు ఫ్లాప్ అవుతూ ఉంటాయి అమెజాన్లో వచ్చినవి. ఈ కాయ మాత్రం బాగానే ఉంది. ఇది నా ఫేవరెట్ చాక్ అనమాట, ఈజీగా కట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా మంచిగా చిన్న చిన్న షేపుల్లో కట్ చేసుకోవడం అండి, చిన్న చిన్న ముక్కల్లాగా. నెక్స్ట్ పప్పాయ లాస్ట్లో అండి. ఇంకెలాగో గట్టు క్లీన్గా ఉంటుంది కాబట్టి ఇంక అక్కడే కట్ చేసుకుంటున్నాను అంతా. నేను పప్పాయ అయితే చిన్న ముక్క తీసుకున్నాను అండి, ఇంకా పచ్చిగా ఉంది. సో మరి పెద్దది కట్ చేస్తే మళ్ళీ తింటే బాగుంటుందా లేదా అని చెప్పి చిన్న ముక్కే కట్ చేశాను, అదే సరిపోయిందండి. ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇంక ఎక్కువైపోయింది అనమాట. ఇంకా దాని లోపల ఉన్న బ్లాక్ సీడ్స్ అంతా తీసేస్తున్నారు. లోపల చూసారా, దాని షేప్ స్టార్లా ఉంది. ఇంకోండి, మళ్ళీ కడిగి తీసేస్తున్నాను అంతా. ఇది కూడా గట్టిగా ఉంది కాబట్టి పర్లేదు, లేదంటే మెత్తగా ఉంటే స్మాష్ అయిపోతుంది చేతిలోనే. జాగ్రత్తగా తీయాలి.
మళ్ళీ ఇంకోసారి కడుక్కుంటాను అనమాట. మనకు చేతికున్న డస్ట్ ఏమైనా అంటుకుంటే బాగోదు కదా అని చెప్పి కడిగి అప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను. ఇంకొండ ఆ బ్లాక్ సీడ్స్ అనేది విత్తనాలండి. మొక్కలు ఏమైనా మడ్లో వేసేస్తే చక్క మొక్కలు వచ్చేస్తాయి. ఇగోండి కడిగి మళ్ళీ నేను మళ్ళీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి. అసలు చక్కగా తినేసారనమాట. మా హస్బెండ్, మా తమ్ముడు, మా పిల్లలు చక్కగా బాగా ఎక్కువ వచ్చేసింది ఫ్రూట్ సలాడ్. ఇంకోండి లాస్ట్లో ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంది చూసారా. 5 రకాల ఫ్రూట్స్: పప్పాయ, వాటర్ మిలన్, మ్యాంగో, గ్రేప్స్, సపోటా. ఇంకా నేను అన్ని బౌల్స్లో సర్వ్ చేసుకుంటున్నాను. అన్నీ 4 వేసి ముక్కలు వేస్తున్నాను అండి. మళ్ళీ ఎక్కువ వేస్తే మళ్ళీ తినలేరు, ఎగటి వచ్చేస్తుంది. వాటర్ మిలను, ఇదిగోండి. దీనికి ఏం లేదు, ఒక మనకి పుల్లలకు వస్తాయి కదండి డెంటల్ అవి ఏమంటారు స్టిక్స్, చిన్న స్టిక్స్, అవి పుచ్చాయన్నమాట. ఇంకా అదేదో వెరైటీగా ఉందని చెప్పి మా వాళ్ళు మంచిగా తినేస్తారు. అలా అంటే మనకి హోటల్స్లో అలా ఇస్తారు కదా. పెద్దది తీసుకురా అద్దం దగ్గర. సారీ ఇంకోండి అలా ఒక్కొక్క బౌల్స్ అలా సర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. అందరికి మంచిగా సరిపోయినాయి. ఇదిగోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. Next our video will start in next summer. మా బాబు ఏదో చెప్తున్నాడు. అయ్యో ఇంక ఇప్పుడేమో ఫ్యామిలీ టైం అనమాట. పిల్లలతో గేమ్స్ అలా ఆడుకోవడం ఇంకా అలాగా. అందుట్లో మాకు ఈరోజు రెయిన్ పడుతుంది కరెక్ట్గా ఇప్పటి వరకు అనుకోకుండా. ఇంకోండి రిమైనింగ్ మిగిలిన ఫ్రూట్స్ అవి చూపిస్తున్నాను. లాస్ట్లో పళ్ళెంలో ఉన్నాయన్నీ నాయే అనమాట. ఇదిగోండి.